వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను సంక్రాంతి థీమ్తో మా బాబుకి ఫోటోషూట్ చేశానండి. ఏమేం చేశానో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఎటువంటి ఖర్చు లేకోకుండా పిల్లలకి మనం ఇంట్లోనే చాలా మంచిగా ఫోటోషూట్ చేయొచ్చు. ఫస్ట్ నేనైతే ఈ వరి పాదులు తీసుకున్నాను. నాకు ఈ వరి పాదులు చూస్తేనే చాలా ఆనందం వేసింది. ఫస్ట్ నేను సంక్రాంతి థీమ్ అనుకోగానే వరి గడ్డి కావాలి అని మా వారితో వరిగడ్డి తెప్పించుకున్నాను. తర్వాత ఒక ఆవునైతే నేను డ్రా చేసుకున్నాను. చూస్తున్నారుగా, నేను ఇలా ఒక ఆవుని డ్రా చేసుకొని ఉన్నాను. ఇలా నేను ఒక ఆవుని డ్రా చేసుకున్నాను. ఈ ఆవు డ్రా చేయడానికైతే నేను చాలా కష్టపడ్డాను. అది పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అని టెన్షన్తో వేసేసాను. మొత్తానికైతే వచ్చింది. ఒకలాగా ఆవులాగే కనిపిస్తుంది కదా, ఇలా అయితే వచ్చింది. దీన్ని అయితే నేను కట్ చేసుకొని ఉంచుకున్నాను. నెక్స్ట్ నా దగ్గర ఉన్న ఓల్డ్ క్రాఫ్ట్ పేపర్స్ ఉన్నాయి. ఆ ఓల్డ్ క్రాఫ్ట్ పేపర్స్ని స్క్వేర్లో కట్ చేసుకొని గాలిపటాల కోసం, పతంగ్స్ కోసం అని నేను ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నాను. స్క్వేర్తో కట్ చేసుకొని వాటికి కలర్ఫుల్గా మళ్ళీ వాటికి జాయింట్ చేశాను. చిన్న 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని వాటికి అతికించుకొని తర్వాత ఒక థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఆ థ్రెడ్ని బ్యాక్ సైడ్ అలా పెట్టి మళ్ళీ స్టిక్ చేసేసాను. గమ్తో, ఫెవిక్విక్ సహాయంతో దాన్ని స్టిక్ చేసేసాను. నేను తీసుకున్న థ్రెడ్ అయితే ఇదే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఒక 2 years బ్యాక్ మా పాప కృష్ణ వేషకం కోసమని ఒక పాట్ నేను రెడీ చేసుకున్నాను. అదే పాట్లో కొంచెం కాటన్ పెట్టేసి పాలు పొంగుతున్నట్టుగా ఒక ఐడియాతో ఫైనల్లీ నేను యూస్ చేసినవి ఇవే అండి. గడ్డి, ఆవు, కుండ, పతంగ్స్, ఇంకా నాగలి కూడా చేశాను. అది ఈ వీడియోలో మిస్ అయిందండి. సంక్రాంతి అనగానే నవధాన్యాలు యూస్ చేస్తాం కాబట్టి నవధాన్యాలు ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తాం. ఫైనల్లీ లుక్ ఇలా వచ్చిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.